హాయ్ అండి. ఈరోజు తండూరి చికెన్ ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఇలా కోడిని తీసుకోవాలండి. దాన్ని బాగా కడిగి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మనం షాపు వాళ్ళకి చెప్పామంటే వాళ్ళే నీట్‌గా చేసిస్తారండి. ఇప్పుడు 1 కప్పు పెరుగు తీసుకొని దీన్ని ఒక క్లాత్‌లోని వడపెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల పెరుగులో ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోతుంది. అప్పుడు మనకు వచ్చిన గట్టి పెరుగుని తీసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని రసం వేసుకోవాలండి. ఇప్పుడు తండూరి చికెన్ మసాలా ప్యాకెట్ ఒకటి వేసుకోండి. ఇప్పుడు మసాలా అంతా కలుపుకోవాలి. మసాలా కలుపుకొని మనం ఈ కోడికి మొత్తం అంతా అప్లై చేసుకోవాలండి. దీని పొట్ట లోపల కూడా మొత్తం అంతా అప్లై చేయండి. ఇలా అప్లై చేసి దీన్ని మ్యారినేట్ చేయడం వల్ల కనీసం ఒక 2 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి చికెన్ చాలా స్మూతీగా టేస్టీగా ఉంటుంది. వీలుంటే నైటే కలుపుకొని నెక్స్ట్ డే చేసుకోవడం వల్ల కూడా మనకి మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ అంతా అప్లై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 2 అవర్స్ అయిన తర్వాత మనం బయటకు తీసుకుందాం. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి మసాలా అంతా చికెన్కి పట్టి ఉంటుందండి. ఇప్పుడు ఒక అల్యూమినియం పేపర్ తీసుకొని ఈ కోడికి మొత్తం అంతా చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకోవాలండి. ఇప్పుడు రాయిలు పెట్టి దాని మీద కర్రల మీద కాల్చుతున్నామండి. ఇది మా డాబా పైన మా అబ్బాయి కాలుస్తున్నాడండి. ఇలా మొత్తం అంతా కోడిని తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మనకి ఈ పేపర్ అంతా బ్లాక్గా అయిపోయి లోపల చికెన్ బాగా ఉడుకుతుందండి. చూసారా ఎలా కాలిందో? అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తండూరి చికెన్ రెడీ. దీన్ని గ్రీన్ చట్నీతో సర్వింగ్ చేసుకుంటే చాలా టేస్టీ.